ఆ సింహాసనములలో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. చాలు, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి ప్రకటన గ్రంథంలో వచనం వెంబడి వచనం దాచబడిన సత్యములను ఒక్కొక్కటి మా ముందుంచుతున్నావు నానా. ఈ దినము సింహాసనం మీద నుంచి వచ్చేటటువంటి ఉరుములు ధ్వనులు మెరుపులను గురించి అందులో దాచబడిన సత్యములను మాకు వివరించండి. తద్వారా ఆత్మీయంగా మేము బలపట్టకు నీ కృప దయచేయండి. రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారి త్రోవలో ఉంటే త్వరగా తీసుకొని వచ్చి ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ సింహాసనము దగ్గర ఉరుములు వస్తున్నాయట, ధ్వనులు వస్తున్నాయట, మెరుపులు వస్తూ ఉన్నాయి. ఈ ఉరుములు దేన్ని చూపెడుతున్నది అంటే దేవుని యొక్క తీర్పును చూపెడుతూ ఉన్నది. ధ్వనులు ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క స్వరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. మెరుపులు ఆయన శక్తిని గురించి చెబుతూ ఉన్నది. ఆయా సందర్భంలో దేవుడు ప్రజలు దేవుని మాట విననప్పుడు ఆయన తీర్పు భూమి మీద కుమ్మరించబడటం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 9వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు పరో బానిసత్వం కింద నలిగిపోతూ ఉన్నప్పుడు వారు దేవునికి మొర్ర పెడితే మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి నడిపించటానికి మోషేని ఎన్నుకున్నాడు. మోషే పరో దగ్గరకు వచ్చి ఆ ప్రజలను ఇక్కడి నుండి పోని, మేము దేవునికి ఆరాధన చేసి స్తుతించి రావాలి అంటే వెళ్ళనివ్వలేదు. అయితే దేవుడు ఆకాశము నుండి ఉరుములను వడగండ్లను కురిపించి తీర్పు తీర్చాడు. చదవమ్మ, నిర్గమకాండం 9వ అధ్యాయం 28వ వచనం. ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మును పోనిచ్చేదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా ఇక్కడ తీర్పు తీర్చాడు. ఐగుప్తు దేశంలో ఉరుములు కురిపించి దేవుని మాటకు లోబడని పరో రాజుకు తీర్పు తీర్చాడు. అయినా పరో హృదయం కఠినమైంది. ఆయా సందర్భంలో దేవుడు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు భూమిపై ఉరుములు కురిపించి తీర్పు తీర్చుట చూపిస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ 6వ అధ్యాయంలో ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. 7వ అధ్యాయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తన దేశానికి వ్యతిరేకంగా ఫిలిష్తీయులు యుద్ధం చేస్తున్నప్పుడు ఫిలిష్తీయుల మారి నుండి ఆ దేశాన్ని కాపాడటానికి దేవుడు ఉరుములను కురిపించి తీర్పు తీర్చి ఆ ప్రజలను ఓడిపోజేసి దేవుని ప్రజలు జయము పొందటానికి ఉరుములు కారణమయ్యింది. చదవమ్మ 7:10 మొదటి సమూయేలు. చాలు అమ్మ, ఇక్కడ ఏంటి? ప్రజలకు వ్యతిరేకంగా శత్రువు చేస్తున్న క్రియను బట్టి శత్రువు కార్యాలను లయపరిచి ప్రజలకు జయమునివ్వటానికి దేవుడు ఉరుములను కురిపించాడు. ఆయా సందర్భంలో దేవుడు తీర్పు తీర్చటానికి ఉరుములను కురిపిస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం పట్టుకోమ్మా, మొదటి సమయాలు. అది ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలను అంతవరకు దేవుడు తనే నాయకుడుగా తనే రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అయితే వీరు లోక సాంప్రదాయ ప్రకారం లోక నీతి చొప్పున మమ్మల్ని పరిపాలన చేయటం ఒక రాజు మాకు కావాలి అని సమూయేలు దగ్గరకు వచ్చి వేడుకున్నారు. ఎప్పుడైతే రాజు కావాలని వేడుకున్నారో దేవుడికి కోపం. మీరు ఇంతవరకు దేవుడు మిమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు, మీరు అక్కరతలన్నింటినీ దేవుడు ఆయనే రాజుగా ఉండి తీరుస్తున్నాడు. అయితే లోక రీతిగా మీరు మీ కొరకు రాజును కావాలని దేవుడు వేడుకుంటున్నాడు,
దేవునికి వ్యతిరేకమైన పని మీరు చేస్తున్నారు కనుక దేవుడు ఆకాశం నుండి ఉరుములు వరగండ్లు కురిపిస్తాడు అని చెప్తున్నాడు. చదవమ్మ 12వ వచనం, మొదటి సమూయేలు 12వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు త్వరగా. గోధుమ కోతకాలము ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. ఎందుకు ఇక్కడ ఉరుములు వచ్చాయి? దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు, దేవునికి అయిష్టంగా జీవిస్తున్నప్పుడు దేవుడే ఉరుములను కురిపించి తీర్పు తీర్చినట్టుగా చూస్తూ ఉన్నాం. చదవమ్మ, కంటిన్యూ చేయమ్మ. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. ఇక్కడ అంటున్నారు ప్రజలంతా కూడా, మేము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాం, దేవుడు మాకు రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉంటే దేవుని రాజరికాన్ని కాదని మా కొరకు లోక రీతిగా ఒక రాజు కావాలని కోరుకొని పాపం చేశాం, మేము ఈ వడగండ్లు ఉరుములతో చావకుండా ఉండునట్లు దేవుణ్ణి వేడుకో. సమూయేలు కొరకు అంటే ఇక్కడ ఉరుములు దేన్ని చూపెడుతున్నాయి? దేవుని యొక్క తీర్పును చూపెడుతూ ఉన్నాయి. ధనులు దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క నడిపింపును చూపెడుతూ ఉన్నాయి. అమ్మ మత్తయి 17వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ రూపాంతర కొండలో యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరము చెందినప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఆ కొండ మీద ఉన్నాడు. పరలోకము నుండి ఒక శబ్దం వినిపించింది. ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. అమ్మ దానంటే ఏంటి? శబ్దం. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు కూడా భూమి మీద మనం ఎలా నడవాలి అని తన మాట చెప్పున నడిచిన వారిని ఆయన ఏం చేస్తాడు? కానానుకు తీసుకొని వెళ్ళటానికి ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఆయన స్వరం ఆయనదా కాదా అని తెలుసుకోవటానికి శరీర స్వరం కూడా ఉంటారు. అమ్మ మొదటి సమూయేలు 16వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలీల మీద కాబోయే రాజుగా నువ్వు బెత్లెహేముకు వెళ్ళి ఒకరిని అభిషేకించు అన్నాడు. సమూయేలు ఎవరమ్మా? ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి. అయితే తైలపు కొమ్ము తీసుకొని ఎలీయాబు చాలా ఎత్తుగా ఉన్నాడు. అప్పటికే సౌలు కొలువులో పనిచేస్తూ ఉన్నాడు. ఎలీయాబునేమో దేవుడు అభిషేకించమన్నది అని తైలపు కొమ్ము తీసుకొని అభిషేకించబోయాడు. అంటే శరీర స్వరం సమూయేలు విన్నాడండి. అయితే దేవుడు ఏమన్నాడు? సమూయేలు నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు, మనుష్యుడు పైరూపాన్ని చూస్తాడు, నేను అంతరంగాన్ని చూస్తే దేవుడను, నేను కోరుకున్న వ్యక్తిని కాదు అని దావీదును చూపెట్టాడు. అంటే ఇక్కడ సమూయేలు కూడా శరీర స్వరము విని తప్పు చేయబోయాడు. చదవమ్మ మొదటి సమూయేలు 16:6. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనేను. అమ్మ ఏమనుకున్నాడు? శరీర స్వరం అది. అందుకే దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయటానికి శరీరంలో నుండి కూడా ఒక స్వరం వస్తూ ఉంటుంది. ఆ శరీర స్వరం వింటే ఏమవుతుంది? నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. చదవమ్మ, కంటిన్యూ చేయమ్మ. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. ఎవరు మాట్లాడారు? దేవుడు. తన శరీర స్వరం ఏం చెప్తుంది? ఎత్తుకున్నాడు. అప్పటికే సౌలు కొలువులో ఉన్నాడు. ఇతడే రాజేమో అని శరీర స్వరాన్ని పెట్టి అభిషేకించబోయాడు. అంటే దేవుడు ఒక ధ్వని నీకు వినిపిస్తూ ఉన్నాడు, ఒక స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఏంటి? నువ్వు నడిచే త్రోవ సరి అయినదేనా? కొన్నిసార్లు మనకి ఆలోచన, నేను ఆలోచించే ఆలోచన సరి అయినదేనా కాదా అన్న అనుమానం వస్తాడు. అలాంటప్పుడు దేవుడు ఒక స్వరాన్ని వినిపిస్తాడు. ఈ త్రోవలో నువ్వు వెళ్తే నీకు నాశనం కలుగుతాడు,
ఈ త్రోవలో వెళితే నీకు మేలు కలగదు, ఈ త్రోవలో వెళితే దుఃఖం కలుగుతా అని సరి అయినటువంటి త్రోవ, మేలు కలిగే త్రోవ, సంతోషాన్ని ఇచ్చే త్రోవ, నిత్యత్వానికి నడిపించే త్రోవ శబ్దము ద్వారా వినిపిస్తాడు. యెషయా 30:21 ఇక్కడ అంటున్నాడు, కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము మనకు వినబడతాది. 30:21 చదువమ్మా. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఒక పక్క శరీర స్వరం వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు పిల్లలకి సంబంధం చూడటానికి వెళ్ళినప్పుడు, నా కూతురు ఎంటెక్ చేసింది, ఈయన కూడా ఎంటెక్, నా కూతురు ఐటీలో జాబ్ చేస్తుంది, ఈయన కూడా ఐటెక్, జోడీ కరెక్ట్గా ఉంది, ఇదే సంబంధమేమో శరీరం చెప్తూ ఉంటుంది. శరీర స్వరం చెప్పినట్టు నడుచుకుంటే నష్టపోతారు. ఆయన స్వరం వినాలి. ఆయన నీతో మాట్లాడతాడు, హృదయముతో, అంతరంగము, ఆత్మతో మాట్లాడతాడు. మనుష్యులు పైరూపాన్ని చూస్తున్నారు, నేను పైరూపాన్ని చూడను, అంతరంగాన్ని చూస్తున్నాను. నీ శరీర స్వరాన్ని నువ్వు వినకు, ఆత్మ స్వరము చెప్తాది. అది నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు, అది నీకు నెమ్మదిని కలుగజేస్తాడు, అది నీకు కీడు నుండి తప్పిస్తాడు, అది నీకు నష్టం కలగకుండా లాభాన్ని చేకూరుస్తాడు, నీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాది అని ఒక శబ్దము వెనక నుండి వినబడతాది. ధ్వని అమ్మ ఎక్కడి నుండి వస్తుంది ధ్వని? సింహాసనము మీద నుండి. అమ్మ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ కూడా యెహోషాపాతు మీదకి 3 దేశాలు యుద్ధానికి వచ్చాయి. అమ్మోనీయులు, మోయాబీలు, సెయూరు మన్ని నివాసులు. అయితే దేవుడు యెహోషాపాతుతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు మీరు ఆ జనమునకు భయపడవద్దు. అది విస్తార జనమని, సైన్యము విస్తారమైన సైన్యమని, విస్తారమైన ఆయుధాలు వారికి ఉన్నాయని, వారి ఆయుధాలు చూడొద్దు, వారు సైన్య సమూహాన్ని చూడొద్దు, నీకంటే విస్తారమైన గొప్ప సైన్యమందని చూడొద్దు. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. స్వరము వినిపిస్తూ ఉన్నాడు. 15వ వచనం, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చునదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అది అమ్మ, ఇప్పుడు ఆ స్వరం మనకు వింటే నీ ముందర ఒక పెద్ద సమస్య వచ్చింది, ఒక పెద్ద కష్టం వచ్చింది. శరీరం అమ్మ బాబోయ్, ఎంత పెద్ద సమస్య, ఈ సమస్య నుంచి గట్టెక్కటం కష్టం, ఈ కష్టం నుంచి విడుదల పొందటం కష్టం అని శరీరం చెప్తా ఉంటే, వెనక నుండి ఒక శబ్దం వింటే, ఆ సమస్యకు భయపడవద్దు, సమస్యకు మించిన దేవుడు ఉన్నాడు, మన దేవుడు గొప్ప దేవుడు అని. ఇక్కడ చూడండి, సైన్యాన్ని చూచి, గొప్ప సైన్యాన్ని చూచి యెహోషాపాతు, యూదా వారందరూ భయపడుతూ ఉంటే వారికి భయపడవద్దు, వారికి దడియవద్దు, నేనే యుద్ధం చేస్తా, మీరు చేయవలసిన పనిలే. ఎప్పుడైతే స్వరం వింటామో మనకేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, పిరికితనం పోతుంది. అమ్మ యెహోషువ 7వ అధ్యాయం పట్టుకో. జాషువా 7th చాప్టర్. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు యెరికో దేశాన్ని స్తుతి స్తోత్రాల ద్వారా ప్రాకారాలు పడగొట్టారు. యెరికో పట్టణం అంతా కూడా కాల్చివేశారు. హాయి పట్టణం వచ్చింది. హాయి పట్టణం ఎదుట వేగుల వారిని పంపి, వేగు చూసి రా అంటే, అంత పెద్ద యెరికో పట్టణం ఏమీ కాకుండా కూల్చేసాం, ఆ పట్టణాన్ని పట్టుకున్నాం, కాల్చివేసాం. అది చిన్న పట్టణం, 3000 మంది ఉంటే చాలు, కాదంటే 5000 మంది పంపితే చాలు. హాయి పట్టణ ప్రజలు ఎదుట నిలబడలేక పారిపోయి వచ్చారు. అప్పుడు యెహోషువ గోనె పట్ట కట్టుకొని, నెత్తి మీద బూడిద పోసుకొని, ఉపవాసముతో, ప్రభువా అమ్మోనీయులేమనుకుంటారు,
శత్రు సైన్యం ఏమనుకుంటారు? ఈ చిన్న సైన్యం ఎదుట నిలబడలేకుండా పారిపోతే ఏమనుకుంటారు? ఎందుకు మేము ఓటమి చెందాం అని ఉపవాసముతో ప్రార్థన చేస్తే ఓటమికి కారణం దేవుడు చెప్తున్నాడు. ఇదిగో శపితమైనది నీ యొద్ద ఉన్నది, అది మీ యొద్ద నుండి తీసివేస్తే తప్ప, ఆ శపితమైనది నిర్మూలిస్తే తప్ప నా సన్నిధి మీతో రాదు. నా సన్నిధి మీతో వస్తే శత్రువు మీద జయం కలుగుతాది. శత్రువు మీద ఓడిపోవటానికి కారణం శబ్దాన్ని వినిపించి చెప్తున్నాడు. చదవమ్మ 11 యెహోషువ 7వ అధ్యాయం 11, 12. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట ఎందుకు శత్రువుల ఎదుట నిలబడలేకపోయాం? ఎందుకు ఓడిపోయాం? ఈ ఓటమికి కారణం ఏమిటి? కొన్నిసార్లు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా, జవాబు రాకుండా ఆటంకపరిచే కార్యాలు ఏమైతే ఉన్నాయో మన ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వరం వినిపిస్తాడు. ఇదిగో ఈ ఆటంకం నీకుంది, తొలగించుకో. ఈ శపితమైనది నీ దగ్గర ఉంది, అది నిర్మూలించు. నీ ఓటమిని జయంగా మార్చబడాలి అని అంటే ఇవి తొలగించుకో అని స్వరము వినిపిస్తాడు. స్వరము వినిపించి మాట్లాడతాడు. మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. అమ్మా, ఇక్కడ ధనులు దేన్ని చూపెడుతున్నాయి? ఆయన నడిపింపును చూపెడుతూ ఉన్నది. కొన్నిసార్లు మనం ఎలా నడవాలో తెలియనప్పుడు, ఏ రీతిగా నడుచుకోవాలో తెలియనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఉపవసిస్తే, ఆయన సన్నిధిలో కనిపెడితే మెల్లని చల్లని ఆయన స్వరం మనము వింటాం. మనము నడవవలసినటువంటి మార్గాన్ని ఆయన మనకు చూపిస్తా. దావీదు కూడా ఎన్నోసార్లు చూపించాడు. అంటే శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకునేటప్పుడు కూడా దావీదు ఏం చేసేవాడు? దేవుని దగ్గర కనిపెట్టేవాడు, దేవుణ్ణి అడిగేవాడు. ప్రభువా, ఆ శత్రువు మీదకి యుద్ధానికి వెళ్తే జయం పొందుతామా లేదా? ఏంటి నీ చిత్తం అంటే ఆయన స్వరాన్ని విని మనము నడుచుకుంటే క్షేమం కలుగుతాది. ధ్వనులు ఆయన స్వరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మూడవది మెరుపులు. మెరుపులేంటి? ఆయన శక్తిని చూపెడుతూ ఉన్నది మెరుపులు. అమ్మ 2వ సమూయేలు 22వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ మెరుపులను పంపించి దావీదుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువులను ఆయన తరిమివేసాడు. 22:15. 2వ సమూయేలు 22:15. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. చాలు అమ్మా, చదువు. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. అమ్మ ఎలా తరిమాడు? మెరుపులను పంపించి. అంటే ఆయన శక్తిని చూపెడుతుంది మెరుపులు. సింహాసనము నుంచి నీ శత్రువులను తరిమటానికి మెరుపులను పంపిస్తాడు. ఆయన శక్తిని చూపెడతాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఎవడు కూడా నిన్ను జయించలే అని నీ శక్తి ఎంతో, నీ దేవుని శక్తి ఎంతో, దేవుని నమ్ముకున్న నీకు ఓటమి లేదని శత్రువులను తరిమివేసి చూపెడతాడు. రెండోది, ఈ మెరుపులు ఏంటి చూపెడుతున్నాయి అంటే ఆయన మూయబడిన త్రావను సరాలము చేయుట చూపెడుతూ ఉన్నది. కొన్నిసార్లు మార్గం మనకి మూయబడి ఉంటుంది. అయితే మెరుపులు పంపించి మూయబడిన దారాన్ని తెరిచి శ్రేష్టమైన మార్గంలో మనం నడిపిస్తాడట. యోబు 28వ అధ్యాయం 26వ వచనం. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు. ఎలాగ ఏర్పరిచాడు మార్గం? ఉరుముల తర్వాత చదవమ్మా. ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు. ఎలాగా? మెరుపులతో మార్గాన్ని ఏర్పరిచాడు. మూయబడిన మార్గాన్ని తెరుస్తూ ఉంటా. అమ్మ, మెరుపు వచ్చినప్పుడు ఏమొస్తుంది? ప్రకాశం వస్తుంది కదా, చీకటి పారదల పడుతుంది కదా. ఓ చీకట్లో మెరుపు వచ్చిందానికి ఏమవుతుంది? తేటగా కనిపిస్తుంది. అంటే మూయబడిన దారాన్ని తేటగా కనిపించేటట్టు దానిని తెరిచి
నీ కొరకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. సింహాసనము నుంచి ఆయన నమ్ముకున్న బిడలకు, ఆయన రక్తంలో కడగబడిన బిడలకు, ఆ రక్తంలో కొనబడిన బిడలకు మూయబడిన మార్గాన్ని తెరుస్తూ ఉంటాడు. మూడవది అమ్మ 144 పట్టుకోమ్మా. శత్రువులను ఆయన తరిమి వేస్తాడట. అంటే నీ మీదకి వచ్చిన శత్రువులను మెరుపులను కురిపించి తరిమి వేస్తాడు. 144:6. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టును. ఏం చేస్తాడమ్మా? చెదరగొట్టేస్తాడు. అందుకే ఆయన అన్నాడు కదా, ఒక్క త్రోవలో నీ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? 7 త్రోవల్లో నుండి పారిపోతాడు. వచ్చేది అందరూ ఒక త్రోవలో, వెళ్ళేటప్పుడు ఏంటి? చెదరగొడతాడు. 7 త్రోవల్లో వెళ్ళిపోతాడు. మెరుపులను కురిపిస్తా అంటే శక్తిని చూపెడుతూ ఉన్నది. నీ మీదకి వచ్చే శత్రువులు ఒక త్రోవలో వస్తే 7 త్రోవల్లో చెదరడు. 3, 4 తరిమి వేస్తాడు. అన్ని మెరుపులను మెండుగా కురిపించి ఓడిస్తాడు. కీర్తన 18:14 చరణం. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. చాలు అమ్మ. అలాగే వాడగొట్టాడు. మెరుపులను గురించి వాడగొడతా అంటే ఈ మెరుపులు దేన్ని చూపెడుతుంది? ఆయన శక్తిని చూపెడుతున్నది. నిన్ను నమ్ముకున్నవాడు, మనం నమ్ముకున్నవారు, మనం ఆరాధించే దేవుడు శక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన వాడు, సమస్తానే మీద అధికారము కలిగిన వాడు, శక్తి కలిగిన దేవుడని మెరుపులను చూపెడుతూ ఉన్నది. ఇది 3వది. యేసయ్య రాకడకు కూడా మెరుపులు సాదృశ్యం. అమ్మ మత్తయి 24:27. అలా మెరుపులక్క దిగి వస్తాడట. మెరుపు ఎలాగొచ్చిందో తూర్పు నుంచి పడమరకి అలాగ వస్తాడట. 24:27. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అది అన్న రాకడకు సాదృశ్యం. ఇప్పుడు ఆ సింహాసనము ముందు 7 ప్రజ్వలించు దీపాలు ఉన్నాయి. అవేంటమ్మా? 7 ఆత్మలు. మీకు పరిశుద్ధాత్మ గురించి ఎన్నో మార్లు చెప్పే. ఈరోజు ఒక కొత్త 7 ఆత్మలు ఉన్నాయమ్మా. నీకు ఎన్ని ఆత్మలు? నీకు ప్రకటన 1వ అధ్యాయం చెప్పినప్పుడు 7 రీతిలుగా ఆత్మ పనిచేస్తుంది అని చెప్పాను. గుర్తుందా? భయమునిచ్చు ఆత్మ, భక్తినిచ్చు ఆత్మ, జ్ఞానమునిచ్చు ఆత్మ. వీరికి ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చెప్పే వాళ్ళు కూడా వచ్చాడు. ఆత్మ ఒక్కటే. ఇవి చేసే క్రియలు 7. ఈరోజు కొద్ది లోతైన సత్యాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆత్మ ఒక్కటే. ఎక్కడుంది? ఎఫెసీ 4:4 చదువమ్మా. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుండుటకు అమ్మ ఇక్కడ ఏమన్నారు? 7 ఆత్మలు అంటే 7 రకాల క్రియలను చూపెడుతూ ఉన్నది. 1, ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తాము. అమ్మా, ఆత్మ లేకపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళాం. నికోదేము పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినవా. అయితే యేసే, అమ్మ యోహాను సువార్త 3వ అధ్యాయం పట్టుకోమ్మా. యేసే దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు గొప్ప బోధకుడివి, దేవుని నుండి పంపించిన బోధకుడివి. దేవుడు నీకు తోడుగా ఉంటే తప్ప ఏ మనుష్యుడు కూడా ఈ సూచక క్రియలు చెయ్యడు. ఏం చెప్తున్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు. అందుకే సూచక. కానీ ఆయనే దేవుడు అంటలే. ఎందుకు? ఒక వ్యక్తి కొత్తగా జన్మిస్తే, నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తే యేసుక్రీస్తును దైవ కుమారుడిగా ఒప్పుకుంటాడు. చర్వమ్మ 3:2 యోహాను సువార్త. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన ఏమన్నాడు? నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూడండి,
నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, కుంటివారిని స్వస్థపరుస్తున్నావు, గుడ్డివారికి చూపిస్తున్నావు, సూచక క్రియలు చేస్తున్నావు. దేవుడు నీకు తోడుగా ఉంటే తప్పు చేయలే. అయితే అమ్మ అది అలాగే ఉంచు. ఈయన యొక్క యేసును చూచినప్పుడు ఈయన తలంపు ఏంటి? పేతురు గారు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను అడుగుతున్నాడు. మత్తయి 16 ఇక్కడ అంటున్నాడు, పేతురు, అందరూ ఏమనుకుంటున్నారు నన్ను చూసి? కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు. నువ్వేమనుకుంటావు అంటే ఏమన్నాడు? దేవుని కుమారుడివి నువ్వు. చర్వమ్మ 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. ఈ ప్రత్యక్షత ఎందుకు లేదు? ధర్మశాస్త్రం ఎరిగిన వాడే, పరిచయుడే. అయితే ఎందుకు లేదు? ఇక్కడ అంటున్నాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలే. అందుకే ఇక్కడ 7 ఆత్మలు అంటే 7 రకాలుగా ఒక మనుష్యులో పరిశుద్ధాత్మ క్రియ చేస్తాడు. ఒక మనుష్యుడు ఆ నీటి బాప్తిస్మము ద్వారా, నీటి ఆత్మ ద్వారా జన్మిస్తే తప్ప యేసు దేవుడను ఒప్పుకోలేడు. దేవుని రాజ్యములో ఒక వ్యక్తి చేర్చబడటానికి ఆత్మ కావాలి. 3:5 యోహాను. ఒకడు నీటి మూలముగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఒకటి ఎందుకు కావాలి? 7 ఆత్మలు, 7 రకాల క్రియలు. ఒకటి ఏంటి? దేవుని రాజ్యంలో ప్రవేశింపజేస్తుంది ఆత్మ. 2, సంఘానికి శిరస్సవరమ్మ క్రీస్తు. కొలస్సీ 1:18 సంఘానికి క్రీస్తు శిరస్సు. శిరస్సు అయిన క్రీస్తుతో శరీరము సంఘం అంటే సంఘం శిరస్సు అయిన క్రీస్తుతో అమర్చబడటానికి ఏం కావాలి? ఆత్మ కావాలి. ఆత్మ లేకుండా శిరస్సు అయిన క్రీస్తుతో సంఘం అమర్చబడదు. అమ్మ 1 కొరింథీ 12:13 ఇక్కడ అంటున్నాడు, మన అందరమును ఒక్క శరీరమందు ఒక్క శరీరమందు బాప్తిస్మము పొంది ఒక్క ఆత్మను పొందితిమి. ఒక్క ఆత్మనే పానము చేసితిమి. చదవమ్మ 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఒక్క ఆత్మయందే మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత ప్రభు బలలో పాలు పంచుకుంటున్నాం. అమ్మ ఒకే రొట్టెను కదా విరిచిస్తుంది, ఒకే గిన్నెలో ద్రాక్షారసం కదా తాగుతుంది. అంటే సంఘం క్రీస్తు యొక్క శరీరము అయితే, శరీరంలో అమ్మ జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైనట్టు చెప్తా. శరీరంలో ఉన్న ఒక వేలు ఒక అవయవముగా ఎలాగవుతుంది అంటే, జాగ్రత్తగా అందరూ ఈ టేపు చూడండి. ఈ ఏలు ఉంది, ఈ వేలు శరీరంలో ఒక అవయవముగా అమర్చబడాలి అంటే కీళ్ళ చేత, మూలుగుల చేత, చర్మముతో కప్పబడి చేతిలో చేరి శరీరములో జోడించబడుతుంది వేలు. అమ్మ ఈ వేల్లో కీళ్ళున్నాయా, ఎముకలున్నాయా, నరాలున్నాయా, చర్మం ఉందా? ఉంటే అయిపోతుందా? ఈ చేతిలో అమర్చబడి శరీరముతో జోడించబడుతుంది. రెండోది, జోడించబడినంతలో దీనికి జీవం రాదు. అమ్మ జాగ్రత్తగా వినండి. తల నుండి ప్రసరించే రక్తము ఈ వేళ్ళలో ప్రసరించుట ద్వారా ఈ వేళ్ళు ప్రాణము పుచ్చుకొని పనిచేసే అవయవముగా మారుతుంది. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు ఏలు కట్ చేయండి, ఏమొస్తుంది? రక్తం ప్రసరణ రాలేదనుకో, ఇది శరీరములో అమర్చబడి ఉన్నను, దాంట్లో జీవం ఉండదు, నిర్జీవమైన అవయవమే ఇది. అంటే పరిశుద్ధాత్మ సంఘములో క్రియ చేసినప్పుడు విశ్వాసులందరినీ ఒకే
రీతిగా ఒక్కటిగా మారుస్తుంది. అంత మాత్రమే కాదు, శరీరం శిరస్సు అయిన క్రీస్తు శరీరంలో మనని అమర్చుతాది. ఏమో అర్థమవుతుందా? ఇప్పుడు కంట్లో నలగబడింది. ఇప్పుడు మీరంతా పరిశుద్ధాత్మ క్రియ చేస్తే ఏమవుతారు? మీరందరూ విశ్వాసులందరూ ఒక్కటిగా మార్చబడతారు. శరీరంలో ఎన్నో అవయవాలు, శిరస్సు ఎవరు? యేసయ్య. ఇప్పుడు కంట్లో నలుసొచ్చింది. కంట్లో కదా నలుసొచ్చింది, అది బాధపడిని అంటదా? చెయ్యేం చేస్తుంది వెంటనే? కంట్లో ఉన్న నలిసి పైకి వచ్చినంత వరకు. అంటే నీ శరీరంలో ఏ అవయవం బాధపడినా నరాల ద్వారా ఆ బాధ అంతా శరీరం అంతా ప్రాగుతుంది. వెంటనే ఒక అవయవం ఇంకొక అవయవం ఏం చేస్తాయి? సహకరించుకుంటాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో విశ్వాసులు ఒక్క శరీరంగా అమర్చబడితే, ఇప్పుడు నందరికి కష్టం వచ్చింది, నాకు కాదులే, నందరి కదా కష్టపడుతుంది అందరూ. వెంటనే ఏం చేస్తారు? ఈ కంట్లో నలిసినా కానీ చెయ్యి ఏం చేస్తుంది? తీసేస్తుంది. ఈ కాలికి ముళ్ళు గుచ్చుకోగానే, అరే ముళ్ళు కాలికి గుచ్చుకుందా, నాకు కాదులే అంటదా? చెయ్యి ఏం చేస్తుంది? ఆ ముళ్ళును తీసేస్తారు. వెంటనే మీరు అంతా ఒక క్రీస్తు శరీరములో అవయవాలైతే, ఒక అవయవానికి కష్టం వచ్చినప్పుడు ఇంకొక అవయవం ఏ రీతిగా సహకరించుకుంటాదో, ఆ వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, ప్రభువా అనందరి చాలా కష్టంలో ఉంది ప్రభువా, ఆ కష్టం నుంచి విడిపించు ప్రభువా. ఆమె బాధ నీ బాధగా తీసుకుంటావు, ఆమె కష్టం నీ కష్టంగా అనుభవిస్తావు. ఇలాగా అనుభవించినప్పుడు శరీరం అంతా పోషించబడతా. శరీరం పోషించబడటానికి అమ్మ తిన్నాను ఎక్కడి నుండి రావాలి? శిరస్సు నుండి. అంటే శిరస్సు నుంచి మిగతా అవయవాలకంతా కూడా రక్తము ప్రసరించితేనే తప్ప అవయవాల్లో జీవం ఉండదు. ఒకవేళ ఈ శరీరంలో అవయవంగా అమర్చబడినను రక్త ప్రసరణ ఈ అవయవాలకి లేకపోతే ప్రాణము లేని అవయవంగా, నిర్జీవమైన అవయవంగా ఉంటారు. పరిశుద్ధాత్మ చేసే క్రియ ఒక్క శరీరంగా మారుస్తుంది సంఘాన్నంతా. అమ్మా ఇది రెండవ కార్యం. మూడవ కార్యం అమ్మా రోమా 8వ అధ్యాయం 26వ వచనం. అమ్మ అసలు యాక్చువల్లీ ఉరుములు మెరుపులు ధనులే 1 అవర్ పడుతుంది. బ్రదర్ ఒక్క వచనం 1 వారం చెప్తే ఎప్పుడు మిగుస్తారు మీరు? ఇది ఇంకో వారం చెప్పాలి. ఒక వచనం ఎప్పుడు ముగిస్తారు అంటే ఇవన్నీ కలిపి చెప్పాల్సి వస్తుంది. అమ్మ మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చెయ్యవలనో తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నది. చదువమ్మా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అక్కడ మీకు అర్థం కావటానికి కొన్ని లోతైన సత్యం చెప్తాను. నీ శరీరంతో ప్రార్థన చేస్తే యథార్థత కలిగి చేసిన దేవుని యొద్ద నుండి కొన్నిసార్లు సమాధానం. ఆత్మతో ప్రార్థన చేస్తే ఏంటి? ఇప్పుడు నీకు వాద్యం ఉన్నది. వాద్యం అంటే తెలుసు కదా అమ్మ, ఏమంటారు వాద్యం అంటే? నువ్వు గొప్ప మాటకారివైనా వాక్చాతుర్యం కలిగిన వాడవైనా నీకు ఒక వాద్యం ఉంటే కోర్టులో నువ్వు ఎవరిని నీ అంతట నువ్వు నాకు మాటకారిని, నేను వాక్చాతుర్యం కలిగిన వాడిని అని నీ అంతట నువ్వే మాట్లాడతావా? నీ కొరకు ఒక వకీలుని ఏర్పాటు చేసుకుంటావు. అర్థమవుతుందండి? వకీలుని నియమించుకుంటావు. కారణం ఏంటో తెలుసా? చట్టం ప్రకారం ఎలాగ మాట్లాడో నీకు తెలియదు అనక చట్టాలు తెలిసిన ఒక వ్యక్తిని, చట్టంలో ప్రావీణ్యత కలిగిన ఒక వ్యక్తిని వకీలుగా నువ్వు పెట్టుకుంటావు. అతడు నీ పక్షంగా వాద్యం ఆడతా కనుక జయము పొందుకుంటా. అంటే
తండ్రి అయిన దేవుని యొక్క మనస్సు గెలుచుకోవటానికి కుమారుడి ద్వారా తండ్రితో చేరటానికి ఎలాగా ఆయన మనస్సు ఉంటుందో నీకు తెలియదు. ఎరిగిన వాడు ఎవరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా స్పష్టంగా అది చాలా చక్కగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక కలెక్టర్ దగ్గరికి నీ పని చేసుకోవటానికి వెళ్ళాలి. వెళ్ళిపోతావా? పిఎని అడుగుతావు ఫస్ట్. ఎందుకు? ఏ టైంలో కలెక్టర్ అవైలబుల్ ఉంటాడు. అడగకుండా వెళితే కలెక్టర్ ఉండడు, దొరకడు. అంత దూరం ప్రయాణం చేసి వెనక్కి వచ్చేస్తాం. పరిశుద్ధాత్మ నిన్ను నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటానికి, దేవుని వద్ద నుండి జవాబు రావటానికి ఎలాగ ప్రార్థన చేయాలో తెలియచేస్తుంది. దేవుని మనస్సును గెలవటానికి ఏం చెయ్యాలి? ఇప్పుడు కలెక్టర్ పలానా టైంలో ఉన్నాడు అని ఎవరు చెప్తారు నీకు? పిఏ. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? పిఏని అడుగుతావు, కలెక్టర్ గారు ఏమౌంట్లో ఉన్నాడంటే. అడుగుతారు లేదు చెప్పండి. కలెక్టర్ గారు చాలా కోపంలో ఉన్నాడు, నేను వెళ్తా అంటావా? పని అవదని పని. అమ్మో ఈరోజు కాదు రేపు వస్తానులే. ఇప్పుడు పిఏ మంచి మూడ్లో ఉన్నాడండి, వెళ్ళండి. అప్పుడు వెళ్ళి పని చేయొచ్చు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మనస్సును గెలుచుకునే రీతిగా ప్రార్థన చేస్తాడు. ఎలాగ జవాబు రావాలి, నీ ప్రార్థనకి ఎలాగ జవాబు రావాలి, నీ కోరిక ఎలాగ సిద్ధింపజేసుకోవాలి తెలియపరిచే ఆత్మ. చదువమ్మ 1 యోహాను 5:14. మన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను అది మనకు లభిస్తా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. ఇప్పుడు ఆయన చిత్తాన్ని ఎలా గెలుచుకోవాలన్నది ఎలా ఎవరు తెలుసు? నీకు తెలుసా? కలెక్టర్ ఎలాగ ఉంటాడు, ఆయన ఏ రీతిగా నడుచుకుంటాడు, ఆయన చిత్తం ఏమిటి పిఏకు తెలుస్తుంది, నీకు తెలియదు. దేవుని మనస్సును గెలుచుకునేటట్టు పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తాడు. ఇది 3వ కార్యం. 4వ కార్యం, అమ్మ రోమా 8వ అధ్యాయం పట్టుకో. ఇప్పుడు నీటిలో మునిగాను, నేను నీటి ద్వారా తిరిగి జన్మించాను, కానీ నా నోట బూతులు మాత్రం మానలేదు, కోపం మాత్రం మానలేదు, పగలు అసూయలు మానలేదు. అంటే ఈ చెడు స్వభావాలు నీలో పూర్తిగా కాల్చివేసి దేవుని యొక్క మంచి గుణాలు నీలోనికి చొప్పింపజేసేది ఆత్మ. పరిశుద్ధాత్మ లేకపోతే ఇప్పుడు నువ్వు నీటి బాప్తిష్యం తీసుకున్నా నీ చెడ్డ మాటలు మానవు, నీ కోపం మానవు, నీ అసూయ మానవు, పగల మానవు. వీటన్నిటినీ కాల్చివేసే శక్తి ఆత్మకున్నది. రోమా 8వ అధ్యాయం 13వ వచనములో శరీరానుసారముగా జీవించిన ఎడల చావవలసిన వారై ఉందురు, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. చదువమ్మ 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అమ్మ గలతీ 5వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ అంటున్నాడు భక్తుడైన పౌలు, ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు ఎప్పుడు వ్యతిరేకంగా నడుచుకుంటాయి, ఈ శరీరం ఎప్పుడు ఆత్మకు లోబడదు అని చెప్తూ, శరీర కార్యాలు ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, భేదములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతలు, వీటిని చేయువాడు ఏమన్నాడమ్మా? దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. ఈ శరీర కార్యాలు. ఇప్పుడు ఈ కన్ను బయటికి వెళ్ళగానే ఒక అందమైన అమ్మాయిని చూడగానే అబ్బా ఎంత అందంగా ఉంది అని మోహించాలంట. ఇప్పుడు ఈ కంటి చూపును చంపాలి, ఈ పాపపు చూపును చంపాలి. ఈ చంపే శక్తి ఎవరికి ఉంది? ఆత్మకుంది. ఆత్మ చేసే ఎన్నో క్రియమా? 4వ క్రియ, 5వ క్రియ. అమ్మ రోమా 8 అలాగే ఉంచమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తును చనిపోయిన తర్వాత శిలువలో భూమిలో పాతి పెట్టారు.
పాతి పెట్టిన యేసయ్యను లేపింది ఎవరో తెలుసా? ఆత్మ. ఇక్కడ అంటున్నాడు, మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల యేసు క్రీస్తును చావునకు లోనైన లేపిన ఆత్మ చావునకు లోనైన శరీరాన్ని ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇప్పుడు ఏం చేస్తాడమ్మా ఆత్మ? ఈ శరీరం ఏంటి? చనిపోయే శరీరం. ఈ చనిపోయిన శరీరాన్ని జీవింపజేసేది ఆత్మ. యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, బోర మోగుతాది. బోర మోగగానే ఏమన్నాడు? రక్త మాంసాల శరీరము దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. ఇప్పుడు చంద్రమండలంకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? వాళ్ళ డ్రెస్ వేరుగా ఉంటుంది, తెలుసు కదా, కాస్మోనాట్ డ్రెస్. ఆ డ్రెస్ లేకపోతే అవ్వదు అక్కడ. అంటే చంద్రమండలానికి వెళ్తే ఈ డ్రెస్ పనిచేయదు. అంటే పరలోకానికి వెళ్ళటానికి ఈ శరీరము స్వతంత్రించుకోలేదు. ఈ శరీరాన్ని పునరుత్థాన శక్తిని నింపుతాడు. ఈ పునరుత్థాన శక్తి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళటానికి 1 నిమిషం 2 నిమిషాలు ఫాస్ట్గా పరిగెడతాం. రెప్పపాటులో ఏంటండి, గ్యాలక్సీని దాటి సూర్యమండలాన్ని దాటి ఇలా కన్ను మూసి కన్ను తెరిచేసరికి వెళ్ళిపోద్ది ఆత్మ. అంటే ఈ మట్టి శరీరాన్ని పునరుత్థాన శక్తి ధరించుకున్నప్పుడు, ఇప్పుడు యేసయ్య భూమి మీద ఉన్నటప్పుడు యెరూషలేములో ఉంటే బెత్లెహేములో లేడు, బెత్లెహేములో ఉంటే కపెర్నహూములో లేడు. ఆయన ఒక శరీరాన్ని ధరించుకున్నాడు కనుక ఒక స్థలమునకు పరిమితము. ఇప్పుడు యేసయ్య చనిపోయి 3వ దినాన తిరిగి లేచి తలుపులు వేస్తున్నాయి, లోపలికి వచ్చాడు. ఇప్పుడు తలుపులు వేస్తుంటే శరీరం లోపలికి వస్తుందని శరీరం తలుపు తీస్తే కానీ లోపలికి రాదు. ఈ పునరుత్థాన శరీరానికి హద్దులు ఉండవు. రెప్పపాటులో పక్షి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతా ఈ చావునకు లోనైన ఈ శరీరాన్ని ఎలా మారుస్తుంది? జీవమునిచ్చే శరీరముగా, నిత్యము ఉండే శరీరముగా. ఈ క్షయమైన శరీరం అక్షయతను ధరింపజేస్తుంది. క్షయమైన శరీరం అంటే నశించిపోయేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకప్పుడు 30 సంవత్సరాల కళ్ళద్దాలు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పెట్టేస్తున్నారు. చిన్నపిల్లలు అంటే వయసు పెరుగుతున్న కొలది చూపు మందగిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు, అమ్మో ఎన్ని వ్యాధులు. ఇది నశించిపోయే శరీరం. అయితే పరిశుద్ధాత్మ చావునకు లోనైన ఈ శరీరాన్ని ఏం చేస్తుంది? అక్షయత, నాశనము కాని శరీరంగా. అంటే దేవుడు మొట్టమొదట మనుషుని సృష్టించినప్పుడు చిన్నపిల్లని సృష్టించాడా? అమ్మ ఎవరిని సృష్టించాడు? యవ్వనస్తుని. ఇప్పుడు యవ్వనస్తుడు పరిగెట్టట్టు మనం పరిగెట్టగలవా చెప్పండి? అంటే దేవుడు మొట్టమొదట ఆదామును సృష్టించినప్పుడు యవ్వన ప్రాయంలో ఎలాగున్నాడో ఎప్పుడు యవ్వనంగా ఉండాడు. పరలోకి వెళ్ళిన తర్వాత ఈ శరీరం అంతా ఎందుకండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కళ్ళద్దాలు కావాలి. ఫ్లైట్ కంటే ఎక్కువ, రాకెట్ కంటే ఎక్కువ స్పీడ్కి వెళ్తాం. జీవింపజేస్తాది ఆత్మ. 5వది. 6వది, అమ్మ దేవుడు మొట్టమొదట మనిషిని సృష్టించినప్పుడు మహిమా స్వరూపిగా సృష్టించాడు. 8 కీర్తన 5వ చరణం. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసేది, మహిమా ప్రభావముల చేత కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడు. చదవమ్మ. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అమ్మ దేవుని కంటే కొంచెం తక్కువ అంటే దేవుడు ఎవరు? కోటి సూర్యుల తేజస్సు కంటే తేజస్సు కలిగిన వాడు.
ఆయన గురించి ఉంది కదా, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి జీవిస్తూ ఉన్నాడు. అంటే అంత ప్రకాశమానమైన శరీరము, అంత మహిమ కలిగిన శరీరము, ఆయన మహిమా స్వరూపుడు. 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడిని ఎక్కడి నుండి చూడలేం మనం. చూడగలవా? ఎవడు చూడలేడు. కింద నుంచి చూస్తాం కిరణాలు. అంటే సూర్యుడు సృష్టించబడిన వాడండి దేవుని చేత. అంటే సూర్యుడిని సృష్టించిన దేవుడు ఇంకెంత మహిమ కలిగిన వాడు. కనుక పరలోకం వెళ్ళినప్పుడు ఆ మహిమను చూడటానికి నువ్వు కూడా మహిమ శరీరం ధరించాలి. అమ్మ చదువమ్మ 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అది అమ్మ ఆయన ఎవరు? మహిమా స్వరూపుడు. ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది? 2 కొరింథీ 3వ అధ్యాయం పట్టుకోండి. మనమందరమును ముసుగు లేని ముఖముతో అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాం. ఏదేను తోటలో అవిధేయత ద్వారా మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, మహిమను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న మహిమ తిరిగి నీకు ఇవ్వటానికి ఆత్మ దేవుడు సింహాసనం మీద పక్కన 7 ప్రజ్వలింపు అంటే ఏంటి? ప్రజ్వలం అంటే ఏంటి? ప్రకాశం, వెలుగు. ప్రజ్వలించు ఆ దీపాలు ఉన్నాయి. ఆ దీపాలు 7 ఆత్మలు 7 రీతిలుగా క్రియ చేస్తాడు. 2 కొరింథీ 3:18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అమ్మా ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? పోగొట్టుకున్న మహిమనిస్తుంది. అమ్మా అదే 4వ అధ్యాయం 10వ వచనములో ఈ మట్టి శరీరములో మహిమైశ్వర్యాన్ని నింపాడు. 7వ వచనం 2 కొరింథీ 4:7. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అది ఈ మంటిలో ఏమి నింపాడు? మహిమ. అందుకే కొత్తగా ఆత్మను పొందుకున్న వారు ఏం చేస్తారు తెలుసండి? వింత వింత చేష్టలు చేస్తారు. అంటే భయంకరంగా ఏడుస్తారు, గుండెలు బాదుకుంటారు. ఎందుకు? ఇప్పుడు ₹1 ఎవడు చూడలేదండి ఎప్పుడు. ₹1 తెచ్చి ముందు పెట్టండి, పిచ్చకపోద్దాడికి. అది చేష్టలు చూసి ₹1 అంటే మహిమ ఎలాగుంటుందో తెలియదు. శ్రేష్టమైన పరిశుద్ధమైన ఆత్మొచ్చి నీ శరీరంలో నివాసం ఉన్నప్పుడు, అయ్యో ఈ మట్టి శరీరం ఇంత మహిమ కలిగిన ఆత్మతో నింపేడే అని కన్నీరు కారుస్తాం, ప్రలాపిస్తాం, పెద్దగా టప్పట్లు కొడతాం. రకరకాల ఇప్పుడు వింతైన కార్యాలు చేస్తామంటాం. ఎప్పుడు చూడలేనాడు ₹1 చూస్తాం. అలాగే ఎప్పుడూ పొందలేని ఆత్మ మొట్టమొదటిసారి పొందుకుంటే నీ యొక్క చేష్టలు వింతగా ఉంటాయి. అలాగని ఆ మొదటిసారి, రెండోసారి, తర్వాత ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉంటాయి. ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది? దేవుని పోలికగా మార్చేస్తుంది. అమ్మ 1 యోహాను 3వ అధ్యాయం పట్టుకు. మనము ఎలాగ ఉండవలనో ఇంకనూ తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన పోలి ఉందుము కనుక ఆయనను చూతుము. 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అమ్మ ఇక్కడ ఏమన్నాడు? ముసుగు లేని ముఖముతో అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలిక. ఏ పోలిక? ఆదాము పోలిక. ఆదాము దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఇప్పుడు పోగొట్టుకున్న ఆ స్వరూపం, ఆ పోలిక, ఆ మహిమ ఆత్మ ద్వారా పొందుకుంటాం. ఇది 6. చివరిగా
ఏడవది. అమ్మ ఏదేను తోటలో ఆదాము ఎలాగున్నాడు తెలుసా? దేవుడు ఎవరు? ప్రేమా స్వరూపి. ఆదాము కూడా అవను ఎలాగా? నా ఎముక, నా మాంసం, నా శరీరంలో తీపడం నారి అన్నాడు. పాపం చేసిన తర్వాత నాదనలే, నీది, నువ్వు ఇచ్చావు అంటే ప్రేమ పోయింది. మనుష్యుని ప్రేమ ఈరోజు ఉంటుంది, రేపు చల్లారిపోతుంది. నా దేవుని ప్రేమ ఏంటో తెలుసా? యుగ యుగాలు ఆర్పలేని ప్రేమ, కొలవలేని ప్రేమ, కొలత లేని ప్రేమ, డివైన్ లవ్, దైవికమైన ప్రేమతో నిన్ను నింపుతా. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమరింపబడి ఉన్నది. అమ్మ ఎవరి ప్రేమ? 7 ఆత్మలు. ఇప్పుడు చివరిగా చెప్తున్నా, దైవికమైన ప్రేమతో నింపబడతావు. దైవికమైన ప్రేమతో నువ్వు నింపబడితే, ఇప్పుడు మీ అత్తను ఎంత తిట్టినా, నీ తల్లిని ఎలా ప్రేమిస్తావో అలా ప్రేమిస్తావు. నీ భర్త తిట్టినా ప్రేమ ఏం చేస్తుంది? సమస్త దోషములను కప్పుతుంది. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం రోజు రోజు పాపం పెరిగిపోతూ ఉంది. పాపం పెరిగిపోతున్న లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని ప్రేమ, ఆత్మజ్వాలని ప్రేమ, ఆయన ప్రేమ సహిస్తూ ఉంది. ఆ ప్రేమలో ఇంకేంటి? అది ఉప్పొంగదంట, అమర్యాదగా ప్రవర్తించదంట. ప్రేమ ఏం చేస్తుంది? కప్పుతుంది. అందుకనే ఇప్పుడు మందసం పెట్టెలో ఏమున్నాయి చెప్పండి? పెట్టెలో ఏమున్నాయి చెప్పాలి? ఏమున్నాయి? ఇన్నిసార్లు విన్నారు. 10 ఆజ్ఞల పలకలు, చిగురించిన అహరోను కర్ర, మన్నా పాత్ర. ఇది ఏం? మందసం పెట్టె మీద ఏముందమ్మా? కరుణాపీఠం. అంటే ఈ కరుణాపీఠం తీస్తే లోపల ఏముంది? మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, ఇంకేంటి? 10 ఆజ్ఞల పలకలు. ఏం చెప్తుందో తెలుసా? మోషే కొండ మీద నుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. మోషే కోపం వచ్చి ఈ పలకలు పగలగొట్టే అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ, దేవుడు చేసిన అద్భుతాలు ఐగుప్తులో మర్చిపోయినప్పటికీ, యేసయ్య ప్రేమ ఏం చేస్తుందమ్మా? మూసేసింది. రెండవది, మన్నాను చూసేమన్నారు? అంతకాలం ఈ రుచి పచ్చి లేని మన్నాను తినాలి. స్టార్టింగ్లో ఏమన్నారు? తేనెవల మధురంగా ఉంది అన్నారు. దేవదూతలు తినే ఆహారం పెడితే ఐగుప్తులో కీరకాయలు గుర్తుకొచ్చాయి, ఉల్లిపాయలు గుర్తుకొచ్చాయి. కొండలో మాంసం వండుకొని తిన్నప్పుడు మేము అలా చావలే. చూడండి, వాళ్ళు అంతే, మనం కూడా అంతే, భోజన ప్రియులం మనం. దేవుడు మాంసం తిని ఎన్ని రోజులు అయిందంటే పూరేళ్ళని పంపించాడు. దేవునిపై తిరుగుబాటు చేశారు. కప్పేసింది కరుణాపీఠం. ఇప్పుడు మోషే నీవేనా నాయకుడివి, ఆరోను నీవేనా యాజకుడివి, మా అందరిలో పరిశుద్ధత ఉండబట్టే ప్రత్యక్ష గుడారంలోనికి దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అమ్మాయి సకీనా అక్కడ దిగి వచ్చింది. ఎంతకాలం నువ్వు హెచ్చించుకుంటావు అంటే వీళ్ళకి ఏం కావాలి చెప్పండి? హెచ్చింపు కావాలి, అధికారం కావాలి. అది తిరుగుబాటు చేశాడు. అప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీలు 12 గోత్ర పెద్దలు మందసం గుడారంలో పెట్టండి. మరుసటి రోజు ఉదయంతో ఏ కర్ర చిగురిస్తాడో ఆయనే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. తెల్లారికి ఏమైంది? ఆరోన కర్ర చిగురించి ఆకులు బాదం పువ్వు. ఇప్పుడు నాయకత్వంపై, యాజకత్వంపై తిరుగుబాటు చేస్తే కరుణాపీఠం కప్పివేసింది. యేసయ్య ప్రేమామూర్తి తల్లి. ఆ ప్రేమతో నువ్వు
పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే నువ్వు ఎలాగుంటావు తెలుసా? నేను ఎంత హింసించినా, నీకు ఎంత కీడు చేసినా, ఇప్పుడు యేసయ్యని కాండ్రించి ఉమ్మేశారు. ఈ ప్రజలంతా శపించబడిన గాక అనలేదు, క్షమించాడు, తండ్రిని వేడుకున్నాడు. మీరేమి చేయుచున్నారో తెలియదు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ గాయాలను చూసి, అమ్మ జకర్యా 13వ అధ్యాయం పట్టుకో, నీ చేతులకు ఈ గాయములు ఏమిటి అని అడిగారు దేవదూతలు. అడిగితే ఏమన్నాడు తెలుసా? దుర్మార్గులు ఆడ దగ్గరికి నేను వెళ్తే ఉమ్మేశారు, నా మీద కొరడాలతో కొట్టారు, నా వస్త్రాలన్నీ లాగేశారు, పిడిగుత్తులు గుద్దారు అనలే. నేను ప్రేమించిన వారి ఇంట ఉంటుండగా నాకు కలిగిన గాయాలు 13:6. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. చాలు అమ్మా, చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ప్రేమ గాయాలను కూడా కప్పివేస్తుంది, దోషాలను కప్పివేస్తుంది. ఇక్కడ యేసయ్య అని దుర్మార్గులనలే. ఇప్పుడు యేసయ్య గురించి చెప్తే మీరేమంటారు తెలుసా? ఆయన దేవుడండి, మేము ఉప్పు కారం తినేవాళ్ళం, మా కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, మాకు నోరుంది, నాలుక ఉంది, మేము తిట్టగలం. స్టెఫన్ ఏమన్నాడు తెలుసమ్మా? అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం చివరి వచనంలో, రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే స్టెఫన్, దయచేసి ఈ పాపం వారి మీద మోపవద్దు. 7:60. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. అది అమ్మా, ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి? సత్యాన్ని ప్రకటిస్తే, నిత్యత్వానికి మార్గాన్ని చూపెడితే, రాళ్లతో కొడుతున్నారు నన్ను, వీరిని శిక్షించు, వీరిని శపించు అనలే. వీరి పాపాలను క్షమించు వేడుకుంటున్నాడు. ఆ పాపము వారి మీద మోపవద్దు. ఎవరో దేవుడు కాదండి, మనలాంటి మనిషే. అమ్మ, చివరిగా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. మీకు ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పారు. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ గురించి తెలుసు కదా? టార్చర్ ఫర్ క్రైస్ట్ గురించిలో రిచర్డ్ వుర్మ్బ్రాండ్ గురించి చాలాసార్లు రాశాడు. రొమేనియా దేశంలో 14 సంవత్సరాలు జైల్లో మగ్గాడు సువార్త ప్రకటించినందుకు, కమ్యూనిస్టు పరిపాలనలో. అతని భార్య సబీనా తన కుటుంబంలో మగబిడ్డలు లేరని కుటుంబం అంతా ఎన్నో సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సబీనాకు ఒక తమ్ముడినిచ్చాడు దేవుడు. కుటుంబం అంతా కూర్చొని ఒక గదిలో దేవుని ఆరాధిస్తూ ఉంటుండగా కమ్యూనిస్ట్ కమాండర్ వచ్చి అందరిని చంపేశాడు. ఇచ్చిన తమ్ముని కూడా చంపేశాడు. ఒక్కడే వంశోత్తరం. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ వుర్మ్బ్రాండ్ ఒకరోజు తన భార్య అయిన సబీనా దగ్గరికి ఈ కమ్యూనిస్ట్ కమాండర్ని తీసుకొచ్చి, సబీనా, ఈయనెవరో తెలుసా? ఎన్నో సంవత్సరాలు మీ కుటుంబం ప్రార్థన చేసింది, నాకు ఒక వంశోద్ధారకుడిని ఇవ్వు అని. ఈ ప్రార్థన విని దేవుడు నీకు ఒక తమ్ముడినిచ్చాడు కదా. మీ తమ్ముడు, మీ తల్లి, తండ్రి అందరూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటుండగా అందరినీ గన్ను చూసి చంపిన వ్యక్తి ఈయనే. సబీనా ముఖం చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళి స్నాక్స్ చాయ్ తీసుకొచ్చి, కమాండర్, నా పాపాలు దేవుడు క్షమించాడు, నీ పాపాలను నేను క్షమించకపోతే నా పాపాలు కూడా దేవుడు క్షమించడు అని నవ్వుతూ ప్రేమతో ఆ స్నాక్స్, ఆ చాయ్ ఇస్తూ ఉంటే అక్కడే కుప్పలాగా కూలిపోయి, ఈ ప్రేమ కలిగిన దేవుడు మీ దేవుడు అయితే ఈ ప్రేమామూర్తి మాకు కావాలి. ఎక్కడి నుండి వచ్చింది ప్రేమ? పరిశుద్ధాత్మ దైవికమైన ప్రేమతో కుమ్మరిస్తాడు. ఈ ప్రేమతో నువ్వు నింపబడితే నీ కుటుంబంలో
ఎవరు శత్రువులు ఉండరండి. శత్రువులో కూడా దేవుణ్ణి చూస్తాం. చివరిగా చదవమ్మా, ఆదికాండం 33:10. ఇక్కడ ఏశావు యాకోబును చంపటానికి 400 మందితో వస్తున్నాడని వార్త విన్నాడు. ఏశావును యాకోబు దేవుణ్ణి చూసిన తర్వాత ఏశావును కలుచుకున్నటప్పుడు దేవుని ముఖము చూచినట్టు నీ ముఖం చూస్తూ ఉన్నా. 33:10. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. అది అమ్మా, శత్రువులు ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి. అమ్మా, ఎప్పుడు మనం చూసేది అది. ఆ శత్రువు కొరకు కూడా దేవుడు చనిపోయాడు. ఆ శత్రువు కొరకు కూడా రక్తాన్ని చిందించాడు. ఆ శత్రువు యొక్క పాపాన్ని తనపై వేసుకున్నాడు. ఆ శత్రువు యొక్క తీర్పును ఆయన భరించాడు సిలువలో. ఎప్పుడు మనం తెలుసుకునేది, ఆత్మచేత నింపబడితే డివైన్ లవ్లీలోకి వస్తుంది. ఇంకా నీకు ఎవ్వరు శత్రువులు ఉండరండి, అందరూ మిత్రులే. ముగిస్తూ ఉన్నా, 7 ఆత్మలు, 7 క్రియలు చెప్పండి. 1, దేవుని రాజ్యములోకి ప్రవేశం. 2, ఆయన శిరస్సు అయిన క్రీస్తు శరీరములో సంఘం ఒక అవయవముగా అమర్చబడతాది, ఆత్మ కనుక నీలో ఉంటే. 3, మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు, ఆయన యొద్ద నుండి జవాబు రాబట్టతాడు. 4, నీలో ఉన్న చెడు అంతా కూడా దహించి వేస్తాడు. 5, చావునకు లోనైన నీ శరీరాన్ని జీవింపజేస్తాడు. 6, మహిమ కలిగిన దేవుణ్ణి, మహిమ కలిగిన శరీరం ధరించుకొని ఆయన లెక్క మారుస్తుంది. 7, దైవికమైన ప్రేమతో నింపబడతావు. ఇంకా నీకు శత్రువులు ఎవ్వరూ లేరు. సింహాసనము 7 దీపాలు ప్రజ్వలించుతున్నాయి. 7 దీపాలు, 7 ఆత్మలు, 7 క్రియలు, ఆత్మ చేసే క్రియలు. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక బైబిల్ స్టడీ అప్పుడు ఉరుములు, మెరుపులు, ధనుల గురించి మాట్లాడేవు. ఉరుములంటే నీ తీర్పని, ధ్వని మమ్మల్ని నడిపించేదని, నీ శబ్దం మేము విని నడిచితే క్షేమం కలుగుతుందని, మెరుపులు నీ శక్తిని చూపెడుతుందని. 7 ఆత్మలు 7 రకాలుగా సంఘములో క్రియ చేసి విశ్వాసులను ఆత్మీయంగా బలపరిచి ఉజ్జింపజేసి నీ సంపూర్ణతలోనికి నడిపిస్తుందని ఈ వాక్యము ద్వారా వివరించావు. ఆ రీతిగా మా జీవితంలో కూడా ఆత్మక్రియ చేయటానికి నీ కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.